ధర్నా చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ మధ్యన వస్తున్నటువంటి ఉప సర్పంచుల చెక్ పవర్ రద్దు విషయము ప్రభుత్వం ఖండించకపోవడం వచ్చేది కాదు. ఇంకొక విషయం ఏంటంటే ఉప సర్పంచులకు గౌరవ వేతనం అనేది కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఉప సర్పంచులకు 5,000 రూపాయలు, అలాగే వార్డు మెంబర్లకు 3,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తే బాగుంటుందనే విషయము. ఇప్పుడు మంత్రి సీతక్క గారు ఉన్నారు, ఆమె అసలు పట్టించుకుంటలేదా మీ సమస్యలను? అసలుకి ఇక్కడ మంత్రి సీతక్క గారు పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనేది మా విషయం కాదు, మేము చెప్పదలుచుకున్న విషయం కాదు. మేము ఏం చెప్పదలుచుకున్నాం అని అంటే, ఒకవేళ ప్రభుత్వం చెక్ పవర్ రద్దు చేయాలని నిర్ణయం తీసుకోదలుచుకుని ఉంటే ఈ నిర్ణయాన్ని ఏదో ఎలక్షన్ గ్రామ స్థాయిలో ఎలక్షన్ జరగక ముందు నిర్ణయం తీసుకుని ఉంటే, ఎక్కడి నుంచో ఎంతో మంది చదువుకున్న వ్యక్తులు, యూనివర్సిటీలలో చదువుకున్న వ్యక్తులు, లక్షల రూపాయల జాబులు సంపాదించుకున్నటువంటి వ్యక్తులు ఒక గ్రామ అభివృద్ధి చేయడానికి మనకంటూ ఒక చెక్ పవర్ ఉంది. ఆ చెక్ పవర్ తోనే మనం గ్రామ అభివృద్ధి చేయగలము. మనకు ఒక 10 లక్షల రూపాయల సాలీలు వదిలేసేసి, వాళ్ళు చేసిన ఎన్నో కార్యక్రమాలు అన్ని వదిలేసేసి గ్రామ అభివృద్ధి చేయాలి, మేము రాజకీయంగా ముందుకు సాగాలనే ఉద్దేశంతోనే చెక్ పవర్ ఉంది అనే ఉద్దేశంతోనే వచ్చారు. అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ఉప సర్పంచులలో 60%, 70% మంది సర్పంచులు అవుదామని చెప్పేసి ఉద్యోగాలు వదిలేసి వచ్చిన వాళ్ళు ఇప్పుడు సర్పంచ్ కాకపోయినా మాకు రిజర్వేషన్ రాలేదు, సర్పంచ్ కాలేకపోతున్నాము, కానీ మాకు చెక్ పవర్ ఉంది కాబట్టి ఉప సర్పంచ్ అయినా అదే అధికారాలు ఉంటాయి అని చెప్పేసి సొంత నిధులు ఖర్చు పెట్టుకొని మేము సర్పంచులు నిలవడము, మా కొత్తూరు ఆయన అనుకున్న వ్యక్తులను కూడా సర్పంచులను సొంత నిధులతో సర్పంచులను చేపించుకొని మేము కూడా మాకు హక్కు ఉందని చెప్పేసి ఆ చెక్ పవర్ ఉద్దేశంతోనే అయితేనే ప్రజాసేవ చేయగలుగుతాం, మాకున్న ఒక అధికారం ఉంటుందన్న ఉద్దేశంతోనే ఈ రోజు ఉప సర్పంచులమైనము. సొంత నిధులు ఖర్చు పెట్టుకున్నాం, ఎంతో ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని కూడా గ్రామ అభివృద్ధిలో మేము భాగం కావాలి, మాకంటూ ఒక అధికారం ఉండాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఉప సర్పంచుల ఎన్నిక జరిగింది. ఇట్లా మధ్యలో వచ్చేసి అర్ధాంతరంగా చెక్ పవర్ రద్దు అనే విషయాన్ని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఇన్ని ఉద్యోగాలు లక్షల ఈ రాజకీయం చేద్దామని వచ్చినటువంటి యువకులు ఎంతో మంది కూడా రాజకీయ నిరుద్యోగులు అవుతారు. ఇంకో విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, మన ప్రభుత్వము, మన కాంగ్రెస్ పార్టీ, మన ప్రభుత్వం అనేది 2034 వరకు కూడా మన ప్రభుత్వమే ముందుకు ఉండాలి అంటే చెక్ పవర్ రద్దు విషయాన్ని వెంటనే మీరు ఖండించాలి. ఆ ఖండించినప్పుడే మీరు మన ప్రభుత్వాన్ని మనం ముందుకు సాగలుగుతాము. ఇప్పుడు సర్పంచులు అయితే ఎంతమంది అయితే ఉన్నారో, ఒక రాష్ట్రంలో 2,700 పైచీలకు పైగా సర్పంచులు ఎంతమంది ఉన్నారో, సర్పంచులకు ఎంత ప్రజాబలం ఉందో అంతే ధీటుగా ఉప సర్పంచులు ఉన్నారు. ఉప సర్పంచులకు కూడా అంతే ధీటుగా ప్రజాబలం ఉంది. సర్పంచులు కావాల్సిన వాళ్ళు ఈరోజు ఉప సర్పంచులుగా ఉన్నారు. కానీ మీరు మన ప్రభుత్వం ఇట్లా అర్థంతరంగా చెక్ పవర్ రద్దు చేసి మన ప్రభుత్వాన్ని మనం కూల్చుకోవద్దు. మన ప్రభుత్వం ఎన్నో పనులు చేస్తుంది, ఆ పనులను ఇంకా సరిదిద్దుకుంటూ మన తప్పులను మనం సరిదిద్దుకుంటూ మనం ముందుకు 2034 వరకు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మన ప్రభుత్వం ఉండాలి.